తీసుకున్న నిర్ణయం. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? నిధి ఆగండి, నేను పెట్టలేదు. థ్యాంక్స్. దీనికి కూడా థ్యాంక్స్ చెప్తారా? నా ప్లేస్లో ఎవరున్నా ఇదే చేస్తారు. సూట్ కేస్ పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పలేదు. మీరు ఈరోజు చేసిన సహాయానికి మోస్ట్లీ నా జీవితం మొత్తం థ్యాంక్స్ చెప్పినా మీ రుణభారం ఎప్పటికీ తగ్గదనిపిస్తుంది. మీరు నా జీవితం కాపాడారు, శాంతికి జీవం పోశారు మీరు. ఆ ఒక్క విషయం చాలు జన్మ మొత్తం మీకు చేతులు జోడించడానికి. అయ్యో నిత్య, ఇంత పెద్ద మాటలు ఎందుకు? నా స్థానంలో ఎవరున్నా ఇదే పని చేస్తారు. సాధ్యం కాదు కరుణ. మీ స్థానంలో ఇంకెవరున్నా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేరు. పెళ్లి చేసుకోవాల్సిన వాడు మండపం నుండి వెళ్ళిపోతే సహాయానికి నిలబడ్డ మీరు అక్కడ పరిస్థితి, నా మనసు రెండూ అర్థం చేసుకొని నా చేతికి తాళిచ్చి కట్టుకోమన్న పెద్ద నిర్ణయం తీసుకున్నది మీరు. ముగిసిపోయిన బ్రతుకు అనిపించింది కర్ణ, కానీ ముందు వెలుగు దొరకచ్చని భరోసా ఇచ్చింది మీరు. ఇదంతా నా కోసం చేసిన మీ కలలు, లక్ష్యం, దారి ఏవి తెలియవు నాకు. మీరు ఎవరినైనా ప్రేమించారా? ఎవరితోనైనా బ్రతకాలనే కలలు కన్నారా? ఏదీ నాకు తెలీదు. ఎంతైనా మీరు జవాబు చెప్పడానికి లేట్ అవుతుంది కదా. నేనైతే వెయిట్ చేయలేను సార్. ఐ లవ్ యూ. I love you, Nidhi. I love you, Nidhi. I love you, Nidhi. I love you, Nidhi. ఈ అబద్ధపు పెళ్లి, అబద్ధపు అడుగులు మీ ఎన్నో కలల్ని దోచుకున్నాయని నాకు తెలుసు కర్ణ. నేను మీ మీద చిరాకు పడొచ్చు, కోప్పడొచ్చు, స్వాభిమానమే ముఖ్యమని మిమ్మల్ని చులకన చేసుండొచ్చు. కానీ నా జీవితాన్ని సరిదిద్దాలన్న కారణానికి మీ ఆశలు, కలల్ని పాడు చేసేంత స్వార్థం నాకు లేదు. నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టాలని మీరు చాలా పెద్ద ఉపకారం చేశారు. కానీ అది మీకు అపకారం కాకూడదు. నాకు 3 నెలల అవకాశం ఇవ్వండి. తేజస్ ఎక్కడున్నాడో వెతికి కష్టమో సుఖమో అతనితోనే వెళ్ళిపోతాను. ఎవర్రా మీరంతా? ఎందుకు కట్టేశారు? వదలండి, వదలండ్రా.
తేజస్ ఏయ్ తలుపు తెరువురా. ఎవర్రా మీరంతా? మమ్మల్ని ఎందుకు కట్టేశారా? ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉంది. వీళ్ళు మనల్ని చంపేస్తారని అనిపిస్తుంది. తేజస్ మనం ఏం చేసావు? ఎవరు వీళ్ళంతా? నాకు తెలీదు నాన్న. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు నాన్న. ఏయ్ తలుపు తెరవన్రా. ఏయ్, ఎందుకురా అలా గొంతు చించుకుంటున్నావు? మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎక్కువ అరిస్తే నిన్న దేవుడి దగ్గరికి పంపిస్తా. మా బాస్ దారికి అడ్డం వచ్చినప్పుడే ఏదో ఒక రోజు ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అర్థం చేసుకోవాలి కదా. బాసా? ఎవర్రా నీ బాసు? నేనెప్పుడు వాడి దారి కావడం వచ్చాను? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏయ్! ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను నిన్ను. అరవకండి. తేజస్ ఏదో అంటున్నాడు. ఏంటి, మనని ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారా? ఏం జరుగుతుంది ఇక్కడ? నిజమే, ఎవరో పెద్ద వ్యక్తి ప్లాన్ చేసి మనల్ని ఇలా బంధించాడు. కర్ణ సార్. కర్ణనా? కర్ణ? కర్ణ? తేజస్ వాళ్ళ అమ్మా నాన్న ముగ్గురు ఇక్కడే ఉన్నారు. కొంచెం అరిచాడు, ఒక్కటిచ్చాను. ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని చెప్పాను కర్ణ సార్. కర్ణ సార్, మీరేం టెన్షన్ పడకండి, మీ పని మీరు చూసుకోండి. అయితే మనల్ని కిడ్నాప్ చేయించింది కర్ణనా? అయ్యో తేజస్, ఏం చేయాలనుకుంటున్నాడు కర్ణ? కర్ణ, మేమేం చేసాం బాబు నీకు? మమ్మల్ని ఎందుకు బంధించావు? ఏమండి? నిత్య, మీరు చాలా... తను కనిపించకపోయినా సరే నేనైతే మీ జీవితం నుంచి వెళ్ళిపోతాను. ఒంటరిగా అయినా సరే నా దారిలో నేను వెళ్తాను. మీరు చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారంగా నేను చేయగలిగిందంతే. మీరు ఇష్టపడ్డ లైఫ్ మీకు వెనక్కి వచ్చేలా చేస్తాను.